ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శివపార్వతి, పోస్టింగ్ కూడా ఇక్కడే కావాలని కోరుకున్నావని తెలిసింది. దానికి ఏదైనా కారణం ఉందా? ఉంది సార్. ఇక్కడ చాలా కేసులు ప్రత్యేకంగా తీసుకోవాలి అనుకుంటున్నాను. ఏంటవి? మా బావ వాళ్ళమ్మ సావిత్రి గారు చాలా కాలంగా అదృశ్యమైపోయారు. తన మీద నిందలు వేసి ఆ ఫైల్ ని కంప్లీట్ గా క్లోజ్ చేసేశారు సార్. ఆ తర్వాత మా అక్క గౌరీ ఆత్మహత్య చేసుకున్నట్టుగా క్రియేట్ చేశారు. కానీ అది హత్య అని నా అనుమానం. ఈ కేసుని నేను రీఓపెన్ చేద్దామని అనుకుంటున్నాను. ఆ తర్వాత లలిత అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కరెక్ట్గా పెళ్లి మండపంలోనే కనబడింది. తర్వాత చెరువులో శవమై తేలింది సార్. తన చావుకి కారణాలు, కారకులు ఎవరో తెలుసుకుని చట్టానికి పట్టించాలనుకుంటున్నాను సార్. ఈ 3 కేసులు చాలా ముఖ్యం సార్. దేవరాజ్ సార్, ఈ అమ్మాయి ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయి అన్ని కేసుల గురించి చెప్పగలుగుతుంది. ఇన్నేళ్లు నువ్వేం చేశావు? సార్ అది ఆ కేసులో సరైన సాక్ష్యాధారాలేవి లేవు సార్, అందుకే క్లోజ్ చేసేసాం. సరైన సాక్ష్యాలు లేక కాదు సార్, సరైన వాళ్ళు లేక ఆ కేసుని అలా పక్కన పెట్టేశారు సార్. ఇప్పుడు ఆ కేసుల్ని శివకి అప్పగించండి. సాక్ష్యాధారాలు, కారణాలు, కారకులు అందర్నీ చట్టం ముందుంచుతుంది. సార్, అనుమానాస్పదంగా ఉండే కేసులని ఎలా క్లోజ్ చేస్తారు సార్? యు ఆర్ రైట్. తప్పకుండా ఈ కేసుల్ని నువ్వే టేకప్ చేయాలి. మీ రిపోర్టింగ్ ఆఫీసర్ మీ అన్నయ్య దేవరాజ్. ఏదున్నా నువ్వు మీ అన్నయ్యకి చెప్పు, మీ అన్నయ్య నాకు చెప్తాడు. ఈ 3 కేసుల్లో నువ్వు పురోగతి సాధిస్తే మాత్రం నువ్వు ఖచ్చితంగా సంవత్సరం తిరిగేలోపు ప్రమోషన్ సాధిస్తావు. ఎస్ సార్. ఇదొక్కటి చాలు. నాకు రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ కేసుల్ని ఎలా పూడ్చిపెట్టాలో నాకు బాగా తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.